రెండు ప్రాచీన హిందూ గ్రంథాలైన కామశాస్త్రం మరియు కామసూత్రాల మధ్య ఉన్న గందరగోళానికి సంబంధించి నేటికి చాలా చర్చలు కొనసాగుతున్నాయి. దీనికి స్పష్టమైన వివరణ ఏమిటంటే, కామశాస్త్రం ఇంద్రియ జ్ఞానం మరియు కోరికలతో వ్యవహరించే భారతీయ సాహిత్యం. కామసూత్ర వర్ణనలు మరియు కామం యొక్క దశలతో వ్యవహరిస్తుంది. కామసూత్ర వలె కాకుండా కామశాస్త్ర అనేది ఒక వ్యక్తి యొక్క భాగస్వామి యొక్క లోతైన అధ్యయనం మరియు విశ్లేషణ, వారి వ్యక్తిత్వాలతో అనుకూలత. ఇది సాముద్రి శాస్త్ర పంక్తులపై ఆధారపడి ఉంటుంది. ఇది ఒక వ్యక్తి యొక్క ముఖం, ప్రకాశం, మొత్తం శరీర విశ్లేషణను అధ్యయనం చేసే వేద సంప్రదాయం. దాని ప్రకారం ఆదర్శవంతమైన భార్యను చేసే స్త్రీ యొక్క ప్రాథమిక లక్షణాలు ఏమిటి? కామశాస్త్రం ప్రకారం ఈ లక్షణాలు ఉన్న స్త్రీని వివాహం చేసుకున్న వ్యక్తి చాలా అదృష్టవంతుడు. శారీరక లక్షణాలు సాముద్రిక శాస్త్రం ఒకరి శరీరంపై పుట్టుమచ్చలు, శరీర గుర్తులు, పాదాల తోరణాలు, పాత్రల నుండి ప్రతీదీ కవర్ చేస్తుంది. అయితే కామశాస్త్రం కోరిక, ప్రేమ మరియు లైంగిక అనుకూలత మరియు వైవాహిక అనుకూలత యొక్క లక్షణాలను వివరిస్తుంది. వివాహానికి తగిన స్త్రీ గుణాలు ఏమిటో కామశాస్త్రంలో పేర్కొనబడింది. ఈ లక్షణాలున్న స్త్రీని కళ్లకు గంతలు కట్టుకొని పెళ్లి చేసుకోవచ్చని కామశాస్త్రం చెబుతోంది. ఒక స్త్రీ తెలివైన మరియు ప్రపంచ వ్యవహారాల గురించి చదువుకోవాలి. ఆమె విద్య, సమాజం మరియు ఆమె కుటుంబం యొక్క జ్ఞానోదయాన్ని నిర్ధారిస్తోంది. ఒక స్త్రీ తన చుట్టూ ఉన్న వ్యక్తుల గురించి తెలుసుకోవాలి. వారు ఎవరో, వారి ఉద్దేశాలను అంచనా వేయగలగాలి. జీవితంలోని దిగువ, ఉన్నత వర్గాల ప్రజలతో ఎటువంటి సంకోచం లేకుండా కలిసిపోగలగాలి. స్త్రీ తన మతాన్ని గౌరవించాలి. అన్ని ఆచారాలను పాటించాలి. తన సామాజిక విధులను నెరవేర్చడంలో ఎలాంటి సంకోచం చూపకూడదు. స్త్రీ యొక్క ప్రకాశం దైవికమైనది. ఆమె డబ్బును ఆదా చేస్తుంది మరియు లక్ష్మీదేవి వలె తన కుటుంబ ఆర్థిక వ్యవస్థను పెంచుతుంది. ఆమె స్వరం సరస్వతీదేవిలా తీయగా మరియు స్వచ్ఛంగా ఉంటుంది. పార్వతీదేవి వలె తన భర్తకు అంకితమైంది. స్త్రీ అన్ని దుర్గుణాల నుండి విముక్తి పొంది నిటారుగా ఉండాలి. తన కుటుంబానికి మంత్రిలాగా సలహా ఇవ్వాలి. తన కుటుంబాన్ని తన రాజ్యంలా చూసుకోవాలి. తోబుట్టువులతో పెరిగిన అమ్మాయి భూమాదేవిలా సహనంతో ఉంటుంది. అతను పిల్లలతో బాగా కలిసిపోతాడు. సంబంధాలను పంచుకోవటం, రక్షించటం వంటి అన్ని సద్గుణాలతో నిండి ఉన్నాడు. స్త్రీకి తన ప్రేమ మరియు సాన్నిహిత్యం పట్ల సరైన అవగాహన, కోరిక ఉండాలి. అలా అయితే అతను అతని దయకు మెచ్చుకుంటాడు. అతను తన సీనియర్లను గౌరవంగా, భక్తితో చూడాలి. వారి సలహా తీసుకోండి. వారి సలహాలను తన స్వలాభం కోసం, తన కుటుంబ ప్రయోజనాల కోసం ఉపయోగించాలి. అద్భుతమైన వంట నైపుణ్యాలు, ఆకలితో ఉన్న వారికి ఆహారం ఇవ్వటం, ఉదారమైన స్ఫూర్తి ఉన్న స్త్రీ ఉండాలి.